బిఫోర్ డైవింగ్ ఇంటూ అవర్ వీడియో ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ సింబల్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సపోర్ట్ అస్. హాయ్ సబ్స్క్రైబర్స్. సో ఈరోజు అయితే మనం ఏ ప్లేస్కి వచ్చామంటే మీకు ఏమైనా ఐడియా వస్తుందా? ఈ లొకేషన్ చూస్తుంటే ఇది హైదరాబాద్లో మన సెక్రటేరియట్కి ఆపోజిట్లో కరెక్ట్గా మన తెలంగాణ మ్యాట్ టైర్స్ దాని పక్కనే చాలామందికి తెలిసే ఉంటుంది లుంబినీ పార్క్ అనమాట. ఎస్, మనం లుంబినీ పార్క్ వచ్చేసాము. సో ఇక్కడైతే ఫస్ట్ లోపలికి ఎంటర్ అవ్వగానే ఇక్కడ టికెట్ కోసం అయితే వచ్చామన్నమాట. సో ఓన్లీ క్యాష్ పేమెంట్ అట, ఆన్లైన్ పేమెంట్, ఫోన్పే అలాంటివి లేవన్నారు. సో అందుకని చెప్పి అక్కడ గోడకి ఒకటి అంటించింది. సో అక్కడ ఏంటంటే ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే మన తెలంగాణ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది, టూరిజం వెబ్సైట్. సో తెలంగాణ టూరిజం వెబ్సైట్లో మనం టికెట్ అనేది మళ్ళీ దాంట్లో ఫోన్పేతో చేసుకుని మనకి మళ్ళీ ఒక క్యూఆర్ కోడ్ అనేది డౌన్లోడ్ అవుతుంది. సో అది మనం అక్కడ సెక్యూరిటీ దగ్గర చూపిస్తే లోపలికి అయితే అలౌ చేస్తారు. సో ఇదనమాట, మనం లోపలికి అయితే వచ్చాము. ఇది వ్యూ అనమాట. సో ఇలా లోపలికి రాగానే ఇక్కడ మనకి లుంబినీ పార్క్ అనగానే మనకి చూడాల్సినవి 3 ఉంటాయి, 3 పార్ట్స్. సో ఆ 3 పార్ట్స్ ఏంటంటే ఫస్ట్ పార్ట్ వచ్చేటప్పటికి మనకు ఉన్న గ్రీనరీ, నెక్స్ట్ అక్కడ ఫౌంటైన్ ఒకటి ఉంటుంది అక్కడ చూస్తున్నారు కదా, నెక్స్ట్ కిడ్స్ ఆడుకోవడానికి ఉంటుంది, నెక్స్ట్ మొత్తం గార్డెన్ ఏరియా ఇది అంతా ఉంటుంది. సో ఇది ఫస్ట్ పార్ట్. సెకండ్ పార్ట్ వచ్చేటప్పటికి మనకు బోటింగ్ ఉంటుంది. బోటింగ్ అంటే మనకు కరెక్ట్గా హుస్సేన్ సాగర్, కరెక్ట్గా బుద్ధుడి విగ్రహం దగ్గర వరకు తీసుకెళ్తారు, అక్కడ ఆపుతారు. అక్కడి నుంచి మనం అక్కడ విగ్రహాన్ని మొత్తం క్లియర్గా చూడొచ్చు. నెక్స్ట్ థర్డ్ పార్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ మ్యూజికల్ ఫౌంటైన్ ఉంటుంది. సో మ్యూజికల్ ఫౌంటైన్ అంటే నాట్ ఓన్లీ మ్యూజికల్ ఫౌంటైన్ బట్ ఆల్సో లేజర్ లైటింగ్ అనేది ఉంటుంది అనమాట. సో అదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. సో నేనైతే ఈ వీడియోలో మీకు ఓన్లీ ఇక్కడ ఉన్న ఏరియా మొత్తం ఒకటి గార్డెన్ ఏరియా ఇదంతా చూపిస్తాను. సెకండ్ పార్ట్ వచ్చేటప్పటికి బోటింగ్ ఇదంతా చూపిస్తాను. నెక్స్ట్ థర్డ్ నేను చెప్పిన లేజర్ లైట్ ఇది అయితే లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సో ఇదనమాట. సో మనమైతే లోపలికి వెళ్తాము. వెళ్ళగానే చాలా దాహం వేస్తుంది అని చెప్పి ఒక వాటర్ బాటిల్ తీసుకుందాం అని తీసుకున్నా. సో అక్కడ కింగ్ ఫిషర్ వాటర్ బాటిల్ ఉంది. ఆ వాటర్ బాటిల్ కాస్ట్ ఎంత ఉందో చూసారా మీరు ఇప్పుడు? సో వాటర్ బాటిల్ కాస్ట్ వచ్చేటప్పుడు 30 రూపీస్. మనకి రైల్వే స్టేషన్లో 15 రూపీస్ ఉంటుంది, కొంచెం బయటకు వచ్చి కొనుక్కుంటే 20 రూపీస్ ఉంటుంది. బట్ మనకి ఇక్కడ మాత్రం లుంబినీ పార్క్లో 30 రూపీస్. ఎందుకు ఇంత కాస్ట్ అని అడిగితే మేము ఇక్కడ టెండర్స్ వేసుకుంటాం, సో కాస్ట్ ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ అలాగే వాటర్ బాటిల్ కంపెనీ కూడా కింగ్ ఫిషర్ కంపెనీ కాబట్టి కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది అన్నారు. ఓకే, మనమైతే ఇప్పుడు టికెట్ తీసుకున్నాము బోటింగ్ది. కాస్ట్ వచ్చేటప్పటికి 50 రూపీస్ అనమాట. సో అదనమాట. ఇప్పుడైతే టికెట్ అయితే తీసుకున్న తర్వాత మనం ఒకసారి ముందు అక్కడ చాలా రష్గా ఉంది. సో ఈలోపు ఒక రౌండ్ వేద్దాము, మొత్తం ఇది లోపల గార్డెన్ ఏరియా అంతా మీకు వీడియోలో చూపిద్దామని చెప్పి సో అటు వెళ్ళాను అనమాట. ఫౌంటైన్ అని చెప్పాను కదా ఇందాక, మ్యూజికల్ ఫౌంటైన్ వేరు, ఈ ఫౌంటైన్ వేరు. ఇది ఓన్లీ వాటర్ ఫౌంటైన్, ఇది ఎటువంటి మ్యూజిక్ ఏమి ఉండదు. సో మనమైతే ఆ ఫౌంటైన్ దగ్గర నుంచి అలా లోపల నుంచి వెళ్తున్నాం అనమాట. సో ఇది వ్యూ. సో నెక్స్ట్ దీని తర్వాత ఏంటంటే మన అక్కడ ఫుల్ క్రౌడ్ అయిపోతుంది, ఎందుకంటే మనం వెళ్ళింది వీకెండ్. సో వీకెండ్ కాబట్టి మొత్తం ఫుల్ రష్ ఉందన్నమాట. సో ఇక్కడ నేను సజెషన్ చేసేది ఏంటంటే ఫస్ట్ మీరు ఈ పార్క్కి వచ్చేటప్పుడు తెలంగాణ టూరిజం అని ఉంటుంది కదా, ఆ వెబ్సైట్లో డైరెక్ట్ టికెట్ ఆన్లైన్లోనే తీసుకుంటారండి. నెక్స్ట్ వాటర్ బాటిల్ అయితే క్యారీ చేయండి. ఇక్కడైతే రేట్లు చాలా ఎక్కువ ఉన్నాయి. నెక్స్ట్ అలాగే ఇక్కడ కిడ్స్ ఆడుకోవడానికి అయితే కిడ్స్ పార్క్ అన్నీ బాగున్నాయి, ఆడుకోవడానికి అవన్నీ ఉన్నాయి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే లేజర్ది ఎప్పుడంటే సాయంత్రం 8 o'clock 7:30 ఆ టైంకి స్టార్ట్ అవుతుంది అనమాట. సో దానికి కూడా టికెట్ కాస్ట్ కొంచెం ఎక్కువే ఉంది, నేను అది కూడా వీడియోలో చూపిస్తాను. సో ఇది అయితే వ్యూ అనమాట. సో మనమైతే ఇప్పుడు లోపలికి వెళ్తున్నాము బోటింగ్కి. సో అక్కడ లాంచ్ ఉంది, స్పీడ్ బోట్ అయితే 100 రూపీస్ అట్లా ఉంది. మామూలు మనం వెళ్ళింది ఏంటంటే మామూలు బోట్, సో ఇది 50 రూపీస్ ఉంది. సో ఇదనమాట. వెళ్ళగానే అక్కడ రేట్స్ అయితే చూశారు కదా. సో మామూలు బోట్ అయితే ఇది 50 రూపీస్, చిన్నపిల్లలకి అయితే 30 రూపీస్ ఉంది. స్పీడ్ బోట్, నెక్స్ట్ డాన్సింగ్ బోట్ అని ఇంకో 2 ఉన్నాయి. స్పీడ్ బోట్ అంటే తెలిసిందే కదా, స్పీడ్గా వెళ్తుంది. నెక్స్ట్ డాన్సింగ్ బోట్ అంటే మ్యూజిక్ ఉంటుంది అనమాట, సిస్టమ్ మొత్తం ఉంటుంది. సో ఇప్పుడు నేను వెళ్తున్న బోట్ లాంటిది, కాకపోతే దాంట్లో మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది, అందరు అక్కడ డాన్స్ చేస్తారట. సో అది 100 రూపీస్, పిల్లలకైతే 50 రూపీస్ అది. సో మనమైతే లోపలికి అయితే వెళ్తున్నాము. చూశారు కదా క్రౌడ్ అయితే ఎలా ఉందో, చాలా ఎక్కువ క్రౌడ్ ఉంది. ఇది యాక్చువల్గా వాటర్ అయితే అంత క్లీన్గా ఏమి అనిపించట్లేదు, మొత్తం గ్రీనిష్ ఉంది. సో మనమైతే లోపలికి వెళ్తున్నాం అనమాట.
సో క్రౌడ్ అయితే బీభత్సంగా ఉంది నిజంగా. మీరు ఒకవేళ వెళ్ళాలనుకుంటే వీక్ డేస్లో వెళ్ళండి, వీకెండ్స్లో అయితే ఫుల్ రష్ ఉంటుంది. ఇట్లనే నేనైతే లోపలికి ఎంటర్ అయ్యాను. మనకి ఎప్పుడైనా సరే కార్నర్లో సీట్ వస్తే బెటర్, ఎందుకంటే వ్యూ బాగుంటుంది కదా బోటింగ్లో. సో అనుకున్నాం, మొత్తానికి ఫైనల్గా అయితే కార్నర్లో సాధించాను అనమాట. సో ఇప్పుడే స్టార్ట్ అయింది, లాంచ్ అనేది స్టార్ట్ అయింది. సో ఈ బోట్ మనకి ఆల్మోస్ట్ ఒక 15 minutes పడుతుంది లోపల వరకు వెళ్ళడానికి. సో ఇదైతే వ్యూ, మొత్తం మీకు వ్యూ అంతా చూపిస్తాను చూడండి ఒకసారి. ఇక్కడైతే మొత్తం బోట్లో దగ్గర ఒక ఉంటారు, ఒక 50+ ఉంటారేమో జనాలు. సో ఆ తర్వాత ఇప్పుడు డ్రైవింగ్ చేసే అతను ఉన్నాడు. నెక్స్ట్ అలాగే ఇంకొక హెల్పర్ లాగా ఒక ఆయన ఉన్నాడు. సో ఇద్దరు ఇక్కడ ఉన్నారు. నెక్స్ట్ అలాగే లైఫ్ బోట్స్ కూడా కొన్ని ఇక్కడ లోపల పెట్టారు, ఎవరన్నా జారిపోతే వాళ్ళకి ఇవ్వడానికేమో. సో అదనమాట. సో ఇదైతే లోపల వ్యూ. ఇక ఒక ఆయన ఏమో విజిల్ పట్టుకుని కూర్చున్నాడు, ఎవరైనా నించుంటే విజిల్ వేసి కూర్చోండి అని చెప్తున్నాడు. ఇక్కడ నించోవద్దట, ఎందుకంటే చాలామంది స్లిప్ అయి పడిపోతున్నారని చెప్పి అసలు ఎవరిని నించోనివ్వట్లేదు. సో ఇందాక చూపించాం కదా, అదే సెక్రటేరియట్ బిల్డింగ్. సో వాటర్ అయితే చాలా గలీజ్ ఉన్నాయి. ఇంకా ఓకే, మనమైతే బోటింగ్కి వెళ్తున్నాం కాబట్టి ఓకే, సంవాట్ అంటే మరీ స్మెల్ వచ్చేటట్టు ఏం లేవు, కానీ ఓకే ఫైన్. మనమైతే అక్కడికి వెళ్తున్నాము. సో ఆల్మోస్ట్ మనం దగ్గరికి వచ్చేసామన్నమాట. అదిగోండి బుద్ధుడి విగ్రహం బ్యాక్ సైడ్ ఉంది, బుద్ధ స్టాట్యూ. సో ఇప్పుడు అక్కడ లోపలికి వెళ్ళడానికి అక్కడ వే ఒకటి ఉంది. సో ఆ వేలోకి అక్కడ దగ్గరలో మనకి ఇది ఆపుతారు. సో ఇది మనం దిగి అక్కడి నుంచి లోపలికి వెళ్ళాలి. సో మనమైతే దగ్గరికి వచ్చేసాం. అక్కడైతే దిగ్గానే అక్కడ లోపలికి ఎంట్రీ అయితే ఉంది. సో ఎంట్రీకి అయితే లోపలికి వెళ్తున్నాము, ఇదనమాట. సో లోపలికి వెళ్ళేటప్పుడు ఏంటంటే చాలామంది జారుతున్నారు అనమాట. సో అందుకని చెప్పి గట్టిగా అది రాడ్ ఉంటుంది కదా, సో అది పట్టుకుని వెళ్ళమంటున్నారు. కొంతమంది స్టైల్గా ఏమీ లేకుండా మామూలుగా వెళ్ళిపోతున్నారు, సో స్లిప్ అవుతున్నారని చెప్పి. నెక్స్ట్ అలాగే ఇది లోపలికి ఎంట్రీ అయ్యాక ఏంటంటే ఇక్కడ ఒక 15 minutes వరకు మనం ఇక్కడ ఉండొచ్చు అనమాట. సో 15 minutes మొత్తం బుద్ధుడి స్టాట్యూ దగ్గర మొత్తం తిరిగి అక్కడి నుంచి అటు సైడ్ మళ్ళీ బ్యాక్ సైడ్ వ్యూ ఒకటి ఉంటుంది. మొత్తం ఇదంతా కంప్లీట్ చేసుకొని మనం ఇక్కడికి వచ్చేస్తే మళ్ళీ ఇక్కడ నుంచి మనం బ్యాక్ సైడ్ మళ్ళీ రిటర్న్ వెళ్తాం అనమాట. సో ఆల్రెడీ ఇక్కడ స్కూల్ పిల్లలు కూడా చాలామంది ఉన్నారు. సో నేను వెళ్ళింది అయితే సాటర్డే వెళ్ళాను అనమాట. సో ఇది. సో లోపలికి అయితే వెళ్తున్నాం మనం. చూడండి ఆ క్రౌడ్ చూడండి ఎట్లున్నారో. నిజంగా ఇక్కడైతే చాలా 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 క్రౌడ్ ఉన్నారు. ఫొటోస్ దిగడానికి కూడా నాకైతే చాలా షై ఫీలింగ్ వచ్చేసింది. అంతమంది ముందు మనం సెల్ఫీ తీయాలన్నా కూడా కొంచెం అది అలా అనిపించింది. ఒక వీడియో అయితే ఖచ్చితంగా తీయాలి కదా, మరి యూట్యూబ్లో పెట్టాలి కాబట్టి తప్పదు. మనం నెక్స్ట్ ఇక్కడ ఫొటోస్ అయితే తీస్తున్నారనమాట. ఒక ఫోటో వచ్చేటప్పటికి 100 rupees అట్లా తీసుకుంటున్నారు. అక్కడ ఫోటోగ్రాఫర్స్ ఉన్నారు. నెక్స్ట్ ఇక్కడ అయితే మొత్తం లోపల వ్యూ అయితే చాలా బాగుంది. లోపల చాలా చల్లగా ఉంది. ఏంటో మనం బోటింగ్ చేసిన దగ్గర నుంచి ఇక్కడ ఈ ప్లేస్కి మాత్రం బోటింగ్లో నాకు అంత అనిపించలేదు, కానీ లోపలికి ఎప్పుడైతే వచ్చామో అక్కడ నుంచి చాలా కూలింగ్గా ఉంది. సో ఇదనమాట వ్యూ. సో మీకు 360 degrees మొత్తం చుట్టూ తిరిగి అయితే మొత్తం అదంతా వీడియోలో కవర్ చేద్దామని చూపిస్తున్నాను అనమాట. సో అక్కడైతే కూర్చోడానికి కూడా ఉంది, చాలామంది ఓల్డ్ పీపుల్ అక్కడే కూర్చుంటున్నారు. నెక్స్ట్ లైటింగ్స్ అయితే పెట్టారు. సో ఆల్మోస్ట్ ఇప్పుడు నేను వెళ్ళే టైంకి 6:30 దాటింది కాబట్టి కొంచెంగా చీకటి పడుతుంది. సో మీకు లైటింగ్ వ్యూ, నైట్ టైం వ్యూ అయితే చాలా బాగుంది. ఇది అది కూడా నేను రికార్డ్ చేశాను, అది కూడా చూపిస్తాను మీకు. సో ఇదిగోండి ఒకసారి ఆ వ్యూ అయితే చూడండి. ఇది కట్టడానికి చాలా పెద్ద హిస్టరీ ఉందన్నమాట. ఫస్ట్ అసలు ఇది 1992లో 1 Decemberలో మనకు అప్పుడు సీఎంగా ఉండేది ఎన్టీ రామారావు గారు అనమాట. సో ఆయన ఉన్నప్పుడు ఇది ఓపెన్ చేశారు. సో ఇది కట్టడానికి చాలా ఇబ్బందులే పడ్డారట. ఫస్ట్ ఎన్టీఆర్ అమెరికాలో తిరుగుతున్నప్పుడట. సో స్టాట్యూ ఆఫ్ లిబర్టీ చూసి, సో మనకు కూడా ఇలాంటిది మన ఇండియాలో, మన హైదరాబాద్లో ఒకటి ఏదైనా ఉంటే బాగుండని చెప్పి సో ఇది ప్లాన్ చేశారట. ఇది ఆల్మోస్ట్ ఎంత ఉంటుంది తెలుసా మనకి, ఆల్మోస్ట్ 350 టన్నులు ఉంటుందట ఈ బరువు, ఈ బుద్ధుడి విగ్రహం. ఇది ఆల్మోస్ట్ 58 feet అట, అంటే 18 meters వరకు ఉంటుంది. మళ్ళీ దీనికి ఇంకొక విశేషం ఏంటంటే ఇది వరల్డ్స్
టాలెస్ట్ మోనోలిత్ ఆఫ్ బుద్ధ స్టాట్యూ అంటారనమాట. మోనోలిత్ అంటే ఏంటబ్బా కొత్త పదాలు వాడుతున్నాడు అనుకోకండి. మోనోలిత్ అంటే ఇప్పుడు ఒక పెద్ద రాయి అనమాట. ఆ రాయి ఎక్కడిదంటే ఒక కొండ మీద ఉన్న రాయి. సో లావాలు ఇలాంటివి వచ్చినప్పుడు సపరేట్ అవుతాయి కదా, అలాంటి ఒక రాయి అనమాట. ఈ రాయి ఎక్కడి నుంచి తెచ్చారంటే రాక్ ఆఫ్ గిల్బర్టార్ అంటారనమాట. అంటే ఇది ఎక్కడుందంటే మెడిటేరియన్ సీ దగ్గర ఉంది, అక్కడి నుంచి తెప్పించారనమాట. అయితే ఇంత మంచి స్టాట్యూ కట్టింది ఎవరంటే మనకి స్కల్ప్చర్స్ ఇద్దరు ఉన్నారనమాట. గణపతి స్థాపతి అని ఒక ఇద్దరు స్కల్ప్చర్స్ ఇది కట్టారట. సో ఇది కట్టడానికి చాలా పెద్ద జరిగిందనమాట. అంటే ఎట్లా అంటే ఒక 10 మంది చనిపోయారట ఇది ఇక్కడ కట్టేట గ్యాప్లో. అంటే ఎట్లా అంటే కొన్ని వందల మంది ఇది కట్టారట. సో అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ వాటర్లోంచి ఇక్కడికి ఈ కరెక్ట్గా హుస్సేన్ సాగర్ మధ్యలోకి రావడానికి తీసుకొచ్చేటప్పుడట ఆన్ ది వేలో హెడ్ పార్ట్ ఉంటుంది కదా, సో అది వాటర్లో పడిపోయిందట. సో అది పడిపోయేటప్పుడు ఒక 10 మంది చనిపోయారట. తర్వాత 2 years మొత్తం సాల్వేజ్ ఆపరేషన్ జరిపి మొత్తానికి అది మళ్ళీ వాటర్లోంచి బయటికి తీసి మళ్ళీ ఇక్కడ పెట్టారట. సో చాలా పెద్ద చరిత్ర ఉంది. సో దీని గురించి ఓన్లీ గౌతమ్ బుద్ధుడి స్టాట్యూ గురించి చాలా రకాల హిస్టరీ ఉందన్నమాట. ఒక్కొక్కరు ఒకలా చెప్తారు. సో మనకు తెలిసింది యాజ్ పర్ ది సోర్స్ ఆఫ్ గూగుల్ నుంచి లేకపోతే సమ్ ఆర్టికల్స్ నుంచి రీసెర్చ్ చేసి అయితే నేనైతే ఇది అంతా చెప్పాను అనమాట. సో ఇది హుస్సేన్ సాగర్ కూడా పెద్ద చరిత్ర ఉంది. అది 1563లో ఇబ్రహీం కుతుబ్ షా అని ఒక ఆయన కట్టారు. అది నెక్స్ట్ ఎప్పుడైనా టాపిక్ వచ్చినప్పుడు దాని గురించి ఆ వీడియో చేస్తాను. ఓకే, వీడియోలు ఎంత ఎక్కువైపోతుందని నెక్స్ట్ లేజర్ షోది నెక్స్ట్ పార్ట్ వీడియోలో పెడుతున్నాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.